బెండకాయ వారంలో ఒక్కసారన్నా తినాలి. మైండ్ని రీఫ్రెష్ చేసి బ్రిలియంట్ కూడా చేస్తుందంట బెండకాయ తినడం వల్ల. పెరుగును కూడా చాలా ఇష్టపడని వాళ్ళల్లో మా ఆయన కూడా. అందుకనే పెరుగు ఏ విధంగా అయినా తినాలి అని ఈ రోజు అయితే బెండకాయ పెరుగు కర్రీ అయితే చేస్తున్నానంటే, ఫస్ట్ అయితే ఈ సైజులో అయితే బెండకాయని కట్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు మగ్గనించుకోవాలి. తర్వాత ఆనియన్స్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే 3 తీసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అదే బాండిలో ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి వేగాక అల్లం వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం అయితే మసాలా తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసేసుకొని పెరుగు వేసుకొని కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని దీనిలో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నూనె పైకి తేలే వరకు ఉంచుకొని తర్వాత ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని ఇంకా బెండకాయలని కూడా వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసుకొని చిన్న ఫ్లేమ్ లో మగ్గనించుకోవాలి. తర్వాత కరివేపాకు అల్లం 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనించుకొని దించేసుకోవడమే. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. ఉంటాను.